వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు ఆల్రెడీ నేను టెర్రస్ మీద మొక్కలకి ఫ్రూటింగ్ వచ్చింది. చిక్కుడుకాయలు, బీరకాయలు, మునక్కాయలు అండ్ కొత్త గులాబీలు అవన్నీ చూపించాను కదా. సో కింద మొక్కలు కూడా ఫ్రూటింగ్ వచ్చింది. సో అవి ఏంటనే చూద్దాం. మిర్చి అండి, అనుకోకుండా వేసిన మిర్చి. అదేంటంటే చక్కగా వచ్చేసి ఎంత హెల్దీగా ఫ్రూటింగ్ వచ్చిందంటే చూడండి ఒకసారి ఈ మొక్కని. యాక్చువల్లీ కనకాంబరాలతో పాటు ఈ డబ్బాలో మామూలుగా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ని మేము పెట్టుకున్నాం. కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసేయడం వల్ల ఇందులో అనుకోకుండా మిరప మొక్క అనేది వచ్చింది. హంసి నువ్వు ఇలా ఉంటే వాళ్ళకి కనిపించదు కదా, మరి చూపించాలి. వచ్చింది చూడండి, మిరపకాయలు ఎంత హెల్దీగా వచ్చాయో. సో ఏంటంటే మిరప మొక్కల్ని మనం ఎంత చిన్న కుండీలో పెట్టుకుని, ఈవెన్ వాటర్ బాటిల్స్లో కూడా పెట్టుకున్నా కూడా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఇది కాయలు రాగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్రెడీ ఇందులో కనకాంబరం మొక్క వేసాము, ఇంకో మొక్క, రెండు కూడా కంబైన్డ్గా ఉన్నాయి. చిన్న కుండి అయినప్పటికీ కూడా చక్కగా కాయలు కాస్తాయి. కాయలు వచ్చేసి చూడండి, ఇవి హైబ్రిడే, కానీ ఇది ఏంటంటే ఒక చిన్న డబ్బాలో పెట్టుకున్నాము. అది కూడా వంట చేశాక వదిలిన వాటర్, వేస్ట్ వాటర్ వేయడం వల్ల అందులో మిరప మొక్క వచ్చింది. ఈ మిరపకాయలు చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. ఎప్పటి నుంచో మీకు చూపిస్తున్న మొక్కే, బట్ ఏంటంటే ఇది బోన్సా అయిపోయేలా ఉంది. ఎందుకంటే దీన్ని భూమిలో పాతితేనే పొడుగ్గా అవుతుంది. మాకు భూమిలో పాతడానికి ఇది రెంట్ హౌస్ కాబట్టి మాకు అవ్వదు. సో దీన్ని మేము ఇలాగా ఈ బ్యాగ్లోనే ఉంచేసాము. అయినప్పటికీ కూడా ఇలా గుజ్జుగా వస్తుంది. పైన మేము కట్ చేసేస్తున్నాం. సో పొట్టిగా ఇలాగా ఒక తుప్పలాగా ట్రీలా కాకుండా దీన్ని ఎలా అంటే ఒక పొదలాగా పెంచుతున్నాము. అందుకంటే ప్లేస్ లేదు కాబట్టి అందాక, కానీ చక్కగా వచ్చింది. ఇది కూడా హైబ్రిడ్ కాబట్టి చిన్న మొక్కగా ఉన్నప్పటికీ కూడా కాస్తుంది. ప్రస్తుతానికైతే భూమిలో పాత వరకు దీన్ని ఇలాగే మెయింటైన్ చేయాలి. మా రెడ్ గులాబీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. సో నాకు ఈ గులాబీ చెట్లలో నచ్చేది ఇదే. ఇవి యాక్చువల్లీ ఇది నార్మల్ గులాబీలా కనిపిస్తుంది, కానీ ఇది కూడా హైబ్రిడే, కానీ కొంచెం విశాలంగా ఉంటాయి. ఇవి నార్మల్ రేఖ గులాబీలు ఉంటాయి కదా, నాటు గులాబీలు అంటారు కదా, సో చూడటానికి అలాగే ఉంటాయి, కానీ ఇవి హైబ్రిడే. సో చెట్టు నిండా వస్తుంది. అందుకే చిన్న మొక్క అయినప్పటికీ కూడా చెట్టు నిండా వచ్చింది. బడ్డి చూడండి ఎంత బాగుందో. విడిచిన తర్వాత నాటు గులాబీల్లో ఉంటాయి, బట్ ఏంటంటే రాలిపోవు. నాటు గులాబీలా పట్టుకున్నా రాలిపోతాయి. ఇవి వచ్చి అలా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఆర్నమెంట్ ప్లాంట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. మంచి స్మెల్ వస్తాయి, కలర్ బాగుంటుంది, అండ్ చూడడానికి నాటు గులాబీలు ఉన్నప్పటికీ కూడా ఇది కూడా హైబ్రిడ్. చూడొచ్చు భృంగిరాజు, గుంటగలగరాకు. సో వీటిని పైన అన్నిట్లో కూడా మేము అట్లాగే పెట్టుకున్నాం. చామంతి మేము పూజలు చేయనప్పటికీ కూడా మా మమ్మీ వాళ్ళు తులసిని డెఫినెట్గా పెంచుతారు. ఇవన్నీ తులసి, మామూలు తులసి, రామ్ తులసి ఇలాగా. ఈ గులాబీలు ఎప్పుడు ఉన్నవే కామన్ అయి తెలుసు కదా. సో ఈ గులాబీ వచ్చేసి ఇంకొక కలర్, లైట్ రోజ్ అనమాట. నిజమైన రోజ్ కలర్ రోజ్ ఇది. ఇది వచ్చేసి వైట్ రోజ్, గుచ్చుకుంది. మధ్యలో పింక్ వస్తుంది. ఫస్ట్ వైట్గా స్టార్ట్ అయ్యి మధ్యలో పింక్ వస్తుంది. డబల్ కలర్ రోజెస్ అనమాట ఇవి. ఇది వచ్చేసి ప్లెయిన్ వైట్. ఈ మొక్కలు వచ్చేసి ఇవి గుత్తులుగా పూస్తాయి. బంచెస్ రోజెస్ అనమాట. బంచులుగా ఉంటాయి, గుత్తులుగా ఉంటాయి. వీటిని కూడా చిన్న డబ్బాల్లోనే పెట్టుకున్నాం, కానీ నిండుగా మంచిగా వచ్చింది. కూరలో వండుకున్నప్పుడు అలా ఫ్రెష్గా తుంచుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పుదీనా ఎప్పుడు మెయింటైన్ చేస్తాం. ఇది వచ్చేసి ఎర్ర తోటకూర, మీకు తెలుసు కదా. ఇది వచ్చేసి బోడబంతి అంటారు. సో యాక్చువల్లీ ఇది ఎక్కువ డిసెంబర్లోనే కనిపిస్తూ ఉంటుంది. మాకు రేర్గా అనుకోకుండా అది మేము వేసాము. ఆ మొక్క వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది గ్రేట్గా. యాక్చువల్లీ ఈ బోడబంతి అనేది మనకి డిసెంబర్లో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు కాయడం విశేషం. ఎంత మంచిగా వచ్చిందో. ఇది అరటి కాయలు కాస్తుందో అరటి పళ్ళు ఇస్తుందో అనేది నాకు ఇంకా క్లియర్గా తెలీదు. వెయిట్ చేస్తున్నాం అనమాట దీనికోసం. ఇది ఆల్రెడీ ఉసిరి, మీకు ఐడియా ఉంది కదా. సో ఇలాంటివి ఏంటంటే మొక్కలు, దీనికి కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఒకసారి దీనికి మందు కొట్టించాలి, ఎందుకంటే చిన్ని బగ్స్ లాంటివి పట్టేసాయి. వైట్ పెయిన్ లాంటిది పట్టింది అనమాట. మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో చూపించాను. ఇప్పుడు పోమోగ్రానైట్ ఫుల్గా పూత వచ్చేసింది. చక్కగా చాలా కాయలు వచ్చినాయి. ఆల్రెడీ 2-3 కాయలు ఇచ్చేసాము, హార్వెస్ట్ చేసాము. చక్కగా పూత ఉంది. ఇవన్నీ కాయలు అవుతాయి. ఇది చాలా ఏళ్ళైంది ఈ మొక్క ఉంది, బట్ ఏంటంటే ఇది బయట గేదెలు అవి తినేసి ఇప్పటికి ఇలా ఉంచాయి ఇప్పటికి. అందుకే ఇంత పూత మంచిగా వచ్చింది.
మల్లెపూలు ఎవర్ గ్రీన్ అనమాట ఈ మొక్క. సో ఇప్పుడు చూడండి చాలా పెద్ద మల్లి ఇది ఒకవేళ విడిచిందంటే మొక్కకు చాలా అందంగా కనబడతాయి. ప్రస్తుతానికి తక్కువ కాస్తున్నాయి కాబట్టి మేము అంతగా ఇది చేయట్లేదు. ఒక 2-3 అట్లా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉంటే మాత్రం చెట్టు మొత్తం అంతా కూడా చాలా అందంగా కనబడుతుంది అనమాట, పెద్ద పెద్ద మల్లెలు కాబట్టి. వీటికి కూడా చిన్న చిన్ని మిరపకాయలు వచ్చేసాయి. బట్ ఇవి చిన్న మిరపకాయలు, నాటు మిరపకాయలు అంటారు కదా, అవి ఫస్ట్ చూపించినవేమో హైబ్రిడ్ మిరపకాయలు, ఇవేమో నాటు మిరపకాయలు. ఇవి అలాగే ఏంటంటే కూర వండుకుంటున్నప్పుడు అలా రెండింటిని తెంపేసి అలా ఫ్రెష్గా వేసుకుంటున్నాం అనమాట. ఎనీవేస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సానా గారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.